నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి మాటలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ఏంటంటే అవి మీరే వినాలి. అవి విన్న తర్వాత ఒక అద్భుతమైన గెస్టు తెలంగాణలో కాదు భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టరు, 6,000 పాటలకు పైగా మ్యూజిక్ చేసిన అన్న మనతో ఉన్నాడు. అన్న పేరు విష్ణు కిషోర్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇగో మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మీతో మాట్లాడదామని ఇలా ఓయూ ల్యాండ్స్కేప్ వాళ్ళు పిలిపించిన ఈ చెట్టు మీద కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఈ మొద్దు మీద రేవంత్ రెడ్డి గారి మాటలు విని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఎందుకంటే అందరు మరి మీరు కూడా వింటారు, కానీ వినని వాళ్ళ కోసం కూడా ఇది వింటే ఇది రీసెంట్గా వినండి అండి. మీకు అప్పచెప్తా, ఏది ఎట్లా వంచాలో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పు. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది సరే, ఇదే అండి. మరి మొత్తం మీకే ఇస్తా, నా జేబులో పైసలు కూడా మీ దగ్గర పెడితే నా నెల జీతం కూడా ఇస్తా అంటున్నా అన్న. మరి మీరేమంటారు ఈ మాట మీద, ఈ ఛాలెంజ్కు? అంటే మీరు రోజు వీకేఆర్ టీవీలో రెచ్చిపోతున్నారు. ఈ వీడియోలు కూడా సచివాలయం తాకి ఉంటాయి. ఆ సచివాలయాన్ని పెట్టుకొని పెద్దమ్మ గుడిగడ ఇంటికి కూడా పోయి ఉంటాయి. సచివాలయాన్ని పెట్టుకొని రకంగా మీకన్నట్టే, అంటే మన అందరికీ ప్రశ్నించేటోళ్ళందరికీ. అయితే వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలి. ఎందుకన్నా అంటే ఎందుకు దొబ్బిందంటే దాంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణాలు ఉన్నాయంటే, జిప్ అంటే మొబైల్ చిప్ అన్నట్టు, చిప్ అంటే బ్రెయిన్ చిప్ అన్నట్లు. అది బ్రెయిన్ చిప్ ఎందుకు దొబ్బిందంటే రేవంత్ ఆయనకు చేత కావట్లేదు. ఫస్ట్ పరిపాలన చేతగానోళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా. పరిపాలన చేతనవుతే మాట్లాడరు. వాస్తవానికి పరిపాలన చేతగానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకోసం పరిపాలన చేతనవుతలేదంటే కేవలము ఆ ఏదైతే గంటా చక్రపాణిని వీసీ చేయడమే చిప్పు దొబ్బినట్లు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అది అసలు క్లియర్గా అక్కడే మెయిన్ చిప్పు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా దానికి పురుగు మెల్లమెల్లగా వీసీ ఇయ్యడము. తర్వాత గతంలో విద్యార్థులకు ఏలు పెట్టి చూపెడుతూ మీ అంతు చూస్తా, మీ డాట్ అంతా మా దగ్గర ఉన్నది అని ఆల్రెడీ ఛాలెంజ్ చేసి వాళ్ళను భయపెట్టించినటువంటి వ్యక్తి గంటా చక్రపాణి. అలాంటోడికి రేవంత్ రెడ్డిని కూడా ఈ పరిపాలన మంచి ఫెయిల్ అయిపోయింది. అట్లా చెప్పినటువంటి వ్యక్తికి ఇయ్యడమే చిప్పు దొబ్బినట్లు. నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని ఇప్పటి వరకు బైఫర్కేషన్ చెయ్యకుండా వచ్చిన తర్వాత చేయాలి కదా. పోనీ ఆయన తప్పు చేసిండు, కేసీఆర్ పక్కా లపూట పనులు చేసిండు, లంగ పనులు చేసిండు. నువ్వన్నట్లే టోటల్గా ఆయన చిప్పు దొబ్బిందని చెప్పేసి నువ్వే అన్నవు మాటలు. ఆ దొబ్బింది అనుకుందాం, టోటల్గా ఆయన లంగ పనులు చేసిండు అనుకుందాం. మరి నువ్వేం సర్దార్ పని చేసినావు ఇక్కడ? ఏం చేసినావు? దిల్ రాజుకి ఇచ్చినావు. దిల్ రాజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండా ఎప్పుడైనా? కేసీఆర్ పోనీ కాంగ్రెస్ పార్టీ రావటానికి ప్రయత్నం చేసిండా? ఏం చేయలే. నువ్వు చేసినావు, నేను చేసిన, ఇద్దరం చేసినాం. పిఎంఆర్ టీవీ చేసింది, విష్ణు కిషోర్ అనేటోడు చేసి, మన పాత్ర ఉంది. అంతే కదా. ఇప్పుడు అనేక మంది దాంట్లో మన పాత్ర కూడా ఉన్నది. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. దిల్ రాజు పాత్ర, గంటా చక్రపాణి పాత్ర లేదు, దిల్ రాజు పాత్ర లేదు. దిల్ రాజుకు చైర్మన్ ఇచ్చినావు, గంటా చక్రపాణికి ఆల్రెడీ వీసీ చేసినావు. 2 దొబ్బినాయా? అంటే మెల్లమెల్లగా పురుగు అనేది చిప్పుకు పట్టుకుంటూ వచ్చి లాస్ట్కి వస్తే ఇప్పుడు విన్నటువంటి మాటలల్లా ఏం అర్థం కాని పరిస్థితులలో గోరేటి వెంకన్న అసలు కేసీఆర్ మీద కొట్టాలేడు. పోనీ తెలంగాణ ఉద్యమాలు ఉండొచ్చు, కానీ కేసీఆర్ను దించటాని కోసము కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి ప్రయత్నం చేసిండా? చేయలేదు. ఒక్కరోజు మాట్లాడిండా? మాట్లాడినోడికి నువ్వు ₹1 కోటి డిక్లేర్ చేసి
రేవంత్ రెడ్డి వేస్ట్, కేసీఆర్ మరి అసలు అతిలో ఒక సుందరుడు. ఇప్పటికి కూడా నిన్న కూడా ఆల్రెడీ జగదీష్ రెడ్డి మీద అది కూడా మాట్లాడదాం. జగదీష్ రెడ్డి ఆ మీటింగ్ లో కూడా గోరటెంకన కూర్చున్నాడు. అలాంటోడికి ₹1 ఇచ్చినప్పుడే నీ చెప్పు దొబ్బింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఉన్నోడికి ₹1 ఇచ్చినవంటే నీకు చిప్పు దొబ్బింది. మూడో అంశం ఇది. నాలుగో అంశం ఉన్నది ఇంకొకటి. అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా కొత్త కళాకారులకు అవకాశం ఇచ్చిండు. నిజమైనటువంటి ధూమ్ధామ్ కళాకారులకు అవకాశం ఇవ్వాలనే కాన్సెప్ట్లో మేము కొట్లాడింది. ఇవాళ అద్దంకి దయాకర్కు తెలుసు, అక్కడ ఉన్నటువంటి బెల్లయ్య నాయకుకు తెలుసు, అక్కడున్న విజయశాంతికి తెలుసు, అక్కడున్న కోదండరామ్ సార్కు తెలుసు. ఇంతమందికి తెలిసి కూడా నీకు కూడా తెలుసు మేము ఉద్యమం చేసింది, పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లలో ప్రచారమైంది. కేసీఆర్ అన్యాయం చేసిండని మమ్మల్ని డిబేట్లలో చర్చలలో పెట్టి మమ్మల్ని వాడుకొని మాతోని పని చేపించి ఆయనను తిట్టిపిచ్చి మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు ఎవరికి తెలియకుండా చైర్మన్ పదవిని గద్దరన్న కూతురికి ఇవ్వడమే నీకు చెప్పు దొబ్బింది. అంతేనా? అంతే కదా దాని అర్థం. ఎవరికి చెప్పినావు నువ్వు? ఎవరికి చెప్పి అంటే గద్దరన్న పేరును వాడుకోవటానికి చేసినటువంటి ప్రక్రియ. తర్వాత అసలు ఇంతమంది కళాకారులు ఉండంగా ఆ పాటకు తెలంగాణ వాళ్ళే సంగీతం చేస్తే బాగుంటుంది అందశ్రీ గారు, లేకపోతే వద్దు, ఎందుకంటే రిమార్క్ వస్తుందని చెప్పవలసినటువంటి సీఎం ఒక అధికారంలో ఉండి ఇవాళ ఆ పాటను వేరోళ్ళకి ఇప్పించేసి నాకు ఏం తెలియదు అని చెప్పేసి చెప్పడమే చిప్పు దొబ్బినట్లు. ఈ అన్ని చిప్పులు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ చిప్పులు దొబ్బి మహేందర్ రెడ్డి కూడా టీఎస్పీ ఇచ్చిండు. అసలు ఎందుకు అందులో పనిచేసిన అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇలా నీకు చిప్పు దొబ్బేటటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. 100% ఆ పైసలు నాకు ఇచ్చేయండి, నేను అర్హున్నే. వాస్తవానికి ముఖ్యమంత్రిగా నేను అర్హున్నే. మరి ఎందుకంటే తెలంగాణ విష్ణు కిషోర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపియండి. 100% చేస్తా. అద్భుతంగా నడుపుతారు అద్భుతంగా నడుపుతా, మామూలుగా కాదు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ అప్పులు గిప్పులు అంటున్నారు కదా, ఆ అప్పులు గిప్పులు అన్ని పోతాయి. వీళ్ళు దోపిడీ చేయడానికి అందులో సగం డబ్బులు పోతున్నాయి, అప్పులు అందుకు తీరతలేవు. మీకు అర్థం కావట్లేదు మాస్టారు. అక్కడ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే రద్దు చేయమని మొత్తం ఎమ్మెల్సీలకు జీతాలు అవసరమా? ఆ జీతాలు అవసరమా? రద్దు చేయి. మరి ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? మన నరేందర్ రెడ్డి కోసం ఓటుకు 5,000 మంచి రేటుకెళ్ళి వచ్చినాయి. మరి ఆడికెళ్ళి వచ్చినాయి అంటే ఈ 18,000 కోట్ల రూపాయలతో నల్లకెళ్ళే 18,000 కోట్ల రూపాయల నుంచి మొత్తము దాంట్లో సగానికి సగం వీళ్ళు దొబ్బేస్తున్నారు కాబట్టే వాళ్ళకు డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళు పంచగలుగుతారు. గతంలో కూడా ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఏముంది, ఒక సంవత్సరం మేము కడుపు కట్టుకుంటామంటే ఇవన్నీ గ్యారంటీలు అన్నీ తీర్చేయచ్చు అన్నాడు. ఇప్పుడేమంటుండ్రు? అసలు డబ్బులే లేవంటుండ్రు. మాస్టారు 2 లక్షల కోట్లు వస్తాయి. 2 లక్షల కోట్లు మన రాష్ట్రానికి సంవత్సరానికి వస్తాయి. 2 లక్షల కోట్లు హ్యాపీగా మనకు కావాల్సింది ఎంత తెలుసా? 1,80,000 కోట్లు అయితే తెలంగాణకు సరిపోతుంది మొత్తం అన్ని రకాలుగా. 2 లక్షల కోట్లు వస్తాయి. వీళ్ళు ఉచితాలు వేసి ఉచితాలు పెట్టి ఆ ఉచితాలను ఆల్రెడీ ప్రజలకు పంచుకుంటా, అంటే దీంట్లోకి వెళ్ళే సగానికి సగం డబ్బులు ఉచితాల పేరు మీద వంచి కేవలము అప్పులు అవుతున్నాయి, అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెడుతున్నామని అంటున్నారు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేస్తే 1,52,000 కోట్లు ఈ సంవత్సరంలో అయింది. 1,52,000 కోట్లు ఆ 7 లక్షలు ఎంత? 8,52,000 కోట్ల రూపాయల అప్పు ఈ 11 సంవత్సరాల నుంచి దాపు. పాలకులు అప్పులు చేయడానికే పాలన, వేరేదేమీ లేదు. ఆ ఉన్న డబ్బుల్ని ఉన్నట్లు గినక పంచగలిగితే నేను పంచుతా, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నాకు అన్ని అర్హుని. నేను ఒక మంచి సంగీత దర్శకుని, అనేక పాటలకు సంగీతం చేసినోడిని, అదేవిధంగా నేను చేసిన పాటలు పాడతా, అనేక పాటలకు సంగీతం చేసినోడిని, అనేక కుల సంఘాలకు సంగీతం చేసినోడిని, కుల సంఘాలతో సంబంధాలు ఉన్నాయి, సంగీత పరంగా సంబంధాలు ఉన్నాయి, రాష్ట్ర నిరుద్యోగుల కోసం చేసినాము, విద్యార్థుల పక్షాన చేసినాము, అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకు తెలుసు. నా చిప్పు ఇంకా దొబ్బలే, నా చిప్పు సరియంగా ఉన్నది. ఆ చిప్పు దొబ్బిన వాళ్ళు నాకు ఇచ్చేస్తే నేను డెఫినెట్గా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా నాకు 1 నెల ఇవ్వమను. ఏ పాటలకు సంగీతం చేసారు మీరు? సంగీతం నేను చాలా అద్భుతమైనటువంటి, నేను ఎందుకోసం అంటే నేను అందుకే వాళ్ళ మీద కొన్ని పాటలు మీరు కంటిన్యూగా వాడాలి. ఏంటంటే చెప్పుకుంటూ
అందుకే నేను గతంలో కూడా పాడిన, ఇప్పుడు కూడా పాడుతున్నా. ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో, ఓ కాంగ్రెస్ వాళ్ళు మీ అబద్ధాలు మానుకో, ఓ కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు అబద్ధాలు, అన్ని అబద్ధాలే, పుట్టెడు అబద్ధాలు. ఓ కాంగ్రెస్ వాళ్ళు మీ అబద్ధాలు మానుకో, ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో. నిరుద్యోగుల కథ ఏంది, కళాకారుల కథ ఏంది, రైతుల కథ ఏంది, విద్యార్థుల కథ ఏంది? ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో, ఓ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో. ఉచితాల పేరు మీద ఉసగొలుపుతున్నావు, ఉచితాల పేరు మీద ఉసగొలుపుతున్నావు, ఉసగొలిపిందాని నువ్వు ఎప్పుడు చేస్తావు? ఓ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో, ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో, ఓ కాంగ్రెస్ వాళ్ళు నీ కపట ప్రేమ మానుకొన్రి. అందరూ కపట ప్రేమని. ఇప్పుడు రైతు బీమా కూడా వస్తలేదు, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు వారం రోజులలో వచ్చేదని నాకు నేను ఆసిఫాబాద్ రైతు ఫోన్ చేశాను. అసలు బీమా కన్నా ముఖ్యంగా ఏంది తెలుసా? రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం పెద్ద పొరపాటు. గిట్టుబాటు ధర లేదు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర లేదు. పసుపు రైతులకు ఎంత ఉండాలా? మినిమం 17,000 రూపాయలు క్వింటాల్కు ఉండాలా. అలాంటిది 8,000, 9,000, 11,000, 12,000 కొంచెం గట్టిగా ఉన్నదైతే 12,000 కన్నా ఎక్కువ లేదు. 12,000 కన్నా ఎక్కువ లేదు కాబట్టి ఇవాళ రైతుల పరిస్థితి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో వెళ్ళట్లేదు. అనేక మంది రైతులు ఇవాళ ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? 500 పై చిలుకు ఈ రాష్ట్రంలో 1500 రోజులు, ఈ 1500 నెలల 15 నెలల నుంచి 500 పైన మంది రైతులు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు ఆల్రెడీ. మరి అలాంటి పరిస్థితిని ఎందుకు తీసుకురావాలా? నువ్వు ఉన్నదాన్ని ఉల్టది పల్టది ఉల్టా చేస్తూ ఉన్నారు. ఉల్టది పల్ట అంటే వీళ్ళకు ఒక లాజిక్ ఉన్నది. ఏం లాజిక్ అంటే అది కూడా చెప్పాలా, ప్రజలకు కూడా తెలియాలా. ఏంటంటే కేసీఆర్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిండో దాన్ని క్లోజ్ చేసి వీళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తారు. కేసీఆర్ ఎవరికైనా నీలాంటోడుకో నాలాంటోడుకో ఏదైనా ఇస్తే దాన్ని ఏం చేసిండు? దాన్ని ఆపేసి ఈయన కొత్తగా క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఉల్టది పల్టది ఉల్టా. మరి ఈ పల్టది ఉల్టా చేసుకుంటా ప్రజల మీద భారం మోపుకుంటా, నువ్వు అప్పులు తీసుకొచ్చుకుంటా, కొప్పులు పెట్టుకుంటా తెలంగాణ ప్రజల మీద ఒక్క మనిషికి 5 లక్షల రూపాయల అప్పు దాపురించింది. ఇవాళ ఏ విద్యార్థి అయినా చదువుకునేటటువంటి పరిస్థితి లేదు, ఏ నిరుద్యోగుడికైనా ఉద్యోగం దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి దరిద్రమైన పరిస్థితులలో ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అందుకోసమే అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది ఉస్మానియా, అడుగుతున్నది నిజామాబాదు, అడుగుతున్నది ఆదిలాబాదు, అడుగుతున్నది ఓరుగల్లు, అడుగుతున్నది కరీంనగరు, అడుగుతున్నది మెదకు జిల్లా, అడుగుతున్నది ఖమ్మము మెట్టు, అడుగుతున్నది నల్లగొండ, అడుగుతున్నది మహబూబ్ నగరు, అడుగుతున్నది రంగారెడ్డి, అడుగుతున్నది హైదరాబాదు, అడుగుతున్నది కళాకారులు. వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని చేవ చచ్చిన చేష్టలుడిగిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు. అడుగుతున్నారు నిజంగా అడుగుతున్నారు.
ఎందుకంటే ఈ వయస్సు మళ్ళీ మెదడు కుల్లి వాళ్ళ అవతారాలను చూస్తుంటే వాళ్ళ యాక్టివిటీ అసలు నాకు ఏమనిపిస్తుందో భయం అవుతుంది నాకు. ఏంది తెలుసా, యాడ పెరాలసిస్ వస్తుందో ఒక్కొక్కడికి అనిపిస్తున్నది. పెరాలసిస్ వచ్చే అవకాశం ఉన్నది తెలుసా. వాళ్ళ మూమెంట్ని చూస్తుంటే, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ముఖంలో ఆ కవలికలు చూస్తుంటే పెరాలసిస్ వచ్చేస్తుందేమో అనిపిస్తున్నది. వీళ్ళందరికీ పెరాలసిస్ వచ్చినా మంచిగా ఉంటుండే. రాజకీయ నాయకులకి మరి మాట్లాడేది రాజకీయ నాయకులే. రాష్ట్రం దేశం భ్రష్టు పట్టిస్తారు. భ్రష్టు అంటే మామూలు భ్రష్టు కాదు. ఇవాళ కేంద్రం వీళ్ళేమో ఏమి ఎత్తుకున్నారు తెలుసా, కేంద్రము మాకు డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్రం మాకు ఫండ్ ఇత్తలేరు, మీరు అడుగుండ్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అని అంటున్నారు. మరి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవైతున్నాయో 12,000 కోట్లు, ఆ 12,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టి చెప్పమంటున్నాడు ఆయన. సింపుల్గా ఆయన ఏమంటుండు, దాని లెక్క చెప్పుర్రా భయ్, మీకు ఇత్త నేను, మీరు లెక్క చెప్పండి, నన్ను అడిగి నన్ను బదనాం చేయడం ఎందుకని ఆయన అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, మాటికి ఏమెత్తుతారంటే ఆయన అప్పులు చేసిండు, మేము అప్పులకు కడుతున్నాం, అవన్నీ మేము కట్టుతాము. నిజంగా చెప్తా ఉన్నా, ప్రజలకు, తెలంగాణ ప్రజానికానికి కానీ, నాయకులకు కానీ, ఎవరికైనా సరే, మేధావులకు కానీ, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే 2 లక్షల కోట్లు మనకు ఆదాయం వస్తున్నది. ఆ 2 లక్షల కోట్లలో 1,80,000 కోట్లు సరిపోతాయి. దానికి అప్పు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. మన డబ్బును ఉచితాలకు పంచేసి వాళ్ళ అవసరాలకు వాడుకొని, వాళ్ళ షోకులకు వాడుకొని, వాళ్ళు ఇయ్యాల అప్పులు తీసుకొచ్చేసి ఆ అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెడుతున్నాము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేటటువంటి ఎందుకు బస్ ఇచ్చింది? డబ్బులే లేవు, నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నావు, మరి ఎందుకు ఇచ్చినావు చెప్పు. ఫ్రీ బస్ అడిగింది ఎవడి ఆయన ఏమంటాడు తెలుసా, మొన్న స్టేట్మెంట్, మేము ఉచితాలు ఇయ్యలేకపోతున్నాం, ఇక 4 రోజులు అయితే ఉచితాలు బంద్ చేయవలసి వస్తుంది, మాతో అవుతలేదు అని అంటున్నాడు. ఎలక్షన్ ముందే మళ్ళీ గది రైతుల భూములను గుంజుకుంటున్నారు. రైతుల అడిచెలగా చాలా ప్లేసులలో రైతుల భూములను గుంజుకొని ఇవాళ మన సిరిసిల్ల లెక్క టెక్స్టైల్ పార్కుకు సంబంధించినటువంటి భూములు 142 ఎకరాల భూమిలా 22 ఎకరాలు వీకింది. అది ఎటుపోయింది? దానికోసం అడగాడు. హైడ్రా తీసుకొచ్చేసి పేద ప్రజల ఇంట్లో కూలగొట్టేసి మంచిగా ఎంజాయ్గా ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ. అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోలు దిగడం కూడా ఇష్టం లేదట. ఫోటోలు దిగడం కాదు, అసలు నాకు ఇష్టమే లేదు. అసలు రాహుల్ గాంధీతో మంచి సంబంధం. రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని మంటగలుపుతున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలను మొత్తం సర్వనాశనం చేసేసి టోటల్గా ఒక్కోడే ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కేవలము ఎట్లా దోపిడీ చేయాలా, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కబ్జా చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ భూముల్ని ఎట్టెట్లా కబ్జా చేయాలనేటటువంటి ఆలోచనతో బతుకుతున్నాడు. కాబట్టి అన్ని దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక ఏడాది నాకు ఇచ్చి చూపెట్టు ముఖ్యమంత్రిగా, నేను 100% నేనేందో చూపెడతా. అధికారం రాకన్నా ముందు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అన్నాడు. మరి ₹1 కోటి కూడా బయట తీయలే. మరి తీయాలి కదా. మరి అదే ఫామ్ హౌస్లో ఒక ఫార్మా కంపెనీ పెడితే అయిపోతుంది కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లో నీకు దమ్ము ఉంటే ఫార్మా కంపెనీ పెట్టు. అదే నీకు 500 ఎకరాల భూమి ఉన్నది. ఎంట్రక కూడా బీకలేదు సంవత్సరం. ఏం బీకలే, ఎవరిది ఎంట్రక కాదు. అసలు కేసీఆర్ది పక్కకు పెట్టు, కేటీఆర్ది బీకలే. కేటీఆర్ది కూడా ఎంట్రక వీకలే, ఎవరి ఎంట్రక వీకలే. మరి నేనేమంటున్నంటే ఎవరిది కూడా ఎంట్రక వీకలేదు, అట్లే ఉన్నది. వీళ్ళకు ఎట్లా మాస్టర్ మరి ఏడి కల్వకుంట్లలో దోపిడీ చేసిన వాళ్ళని నువ్వు ఎందుకు పట్టుకుంటా అంటే దొంగ పోలీసు ఒకటే వీళ్ళు పంచుకున్నారు. ఆ వచ్చేటటువంటి సెటిల్మెంట్ లోపల నీకింత నాకింత ఉన్నది కాబట్టి నేనేమైనా ఉట్టిగా మాటలకు తిట్టుకుందాము, అప్పులు చేద్దాము. ఇంకొక 2 ఏళ్ళ మొత్తం మల్లారెడ్డిని అంత తిట్టుకున్నారు. అరే భలే బాడుకవు సలే అది ఇదని తిట్టుకున్నారు. మళ్ళా వాడు మనమరాల పెళ్లికి పోయిండు కదా. మరి మనమాడు పెళ్లికి పోయిండు, మనమతో కాలు మొక్కించుకున్నాడు బ్రహ్మాండంగా. ఇక అసలు ఆయనతో పొగిడించుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే ఎందుకు ఇదంతా? 500 ఎకరాలు ఉన్నది ఏది ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు. 500 ఎకరాల ఫ్యూచర్ సిటీ కట్టచ్చు కదా. పేదోళ్ళ భూములు గుంజుకుంటుండ్రు. అక్కడ ఏది కట్టాలన్నా పేదోళ్ళు, రైతులారా మీరు భూములు ఇవ్వకండి దయచేసి.
ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడొచ్చినా మీ దగ్గరికి మీరు భూ పోరాటం చేయండి. ఆల్రెడీ ఉన్నది భూ పోరాటం సైరన్ మోగింది జోరు తోటి, ప్రజా సంఘాల జోరు కదిలింది జోరు తోటి, యుద్ధానికి సిద్ధం గండండ్రో ఓ అన్నల్లారా, యుద్ధానికి సిద్ధం గండ్రండ్రో ఓ అక్కల్లారా. భూ పోరాటం మొదలు కావాల్సిందే. భూ పోరాటం కాకపోతే మీ భూములన్నీ పోతాయి. రైట్. మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో వాడిన పాటలు కూడా ఇప్పుడు కొన్ని వినిపించండి అన్న. రాజుగవరి రాజుగా చాలా పాటలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళ చావుకు తెలంగాణ తెచ్చినట్లు అయిపోయింది. వాస్తవానికి వీళ్ళ చావుకే తెచ్చినాం తెలంగాణను. అనవసరంగా తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ లేదు, కళాకారులకు న్యాయం లేదు, రైతులకు న్యాయం లేదు, విద్యార్థులకు న్యాయం లేదు, నిరుద్యోగులకు న్యాయం లేదు. ఇలా ఎక్కడోడక్కడనే అప్పులతో కుప్పలతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి. చాలా మంది చనిపోతా ఉన్నారు, చాలా మంది చనిపోతానే ఉన్నారు. మరి ఎందుకంటే ఆర్థికమైన ఇబ్బంది. 1,00,000 రూపాయలు ఉన్నా ఇవాళ బతకలేనటువంటి పరిస్థితి అయిపోయింది. 1,00,000 రూపాయల జీతం వచ్చినా 50,000 రూపాయల జీతగాళ్ళు కూడా ఇవాళ పిల్లల ఫీజులు కట్టలేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు ఇప్పటిదాకా కూడా మీరు నమ్మరు, పిల్లలకు ఇప్పటిదాకా ఆల్రెడీ మన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వలేదు. పిల్లల ఫీజులు ఎక్కడ కట్టుకుంటారు? వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? ఎట్లా బతుకుతారు? అందుకే నేను తెలంగాణ ఉద్యమంలో వెనక ముందు చూసుడెంది రాజన ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన్న, మాయదారి కాంగిరేసు రాజన ఒరే రాజన్న, మాట ఇచ్చి మోసగించే రాజన ఒరే రాజన్న. అరే రాజన ఒరే నిజామాబాదు రాజన ఒరే, ఆదిలాబాదు రాజన ఒరే, ఖమ్మం మెట్టు రాజన ఒరే, వరంగల్లు రాజన ఒరే, హైదరాబాదు రాజన ఒరే, రంగారెడ్డి రాజన ఒరే, పాలమూరు రాజన ఒరే, నల్లగొండ రాజన్న. చల్ పొడితొక్కటి చస్తే 2 రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న. మనం అప్పుడు అన్నం సేలు ఎండే సెలుక ఎండే, మొత్తం ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఎండుతున్నాయి. నీళ్లు కూడా లేవు, నీళ్లను కూడా అమ్ముకుంటున్నారు. మీకు తెలియదు, నీళ్లను కూడా అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నారు? లాజిక్ పాయింట్ ఇది కూడా ప్రజలకు తెలియాలి. నీళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారంటే, కాళేశ్వరము సగ చేస్తే నీళ్ళు ఆపుకుంటాం, నీళ్ళు ఆపుకుంటే వాళ్ళకు కిందికి నీళ్లు తక్కువ పోతాయి. ఇది సగ చేయకపోతే నీళ్లు కిందికి మళ్ళీ వాళ్ళకి అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే వాళ్ళు ఆల్రెడీ తిన్నంత తింటారు ఆంధ్రోళ్ళు, ఆ తర్వాత సముద్రంలో వదిలేసుకుంటారు. ఇక్కడ కూడా నీళ్లు ఆయన పోయిన కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా నాగార్జున సాగర్ ఇప్పటిదాకా కూడా మనకు 22 టీఎంసీల నీళ్లు ఇప్పటిదాకా కూడా వాడుకొని అట్లనే వదిలేసి వాళ్ళు మనకన్నా ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నారు. వాళ్ళు ఎందుకోసము? ఎత్తిపోతలు లేవు, అవి సగ చేస్తలేరు, ఎత్తిపోతల్ని తీసుకొస్తలేరు. ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులలో ఇలా మరి 11 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుల యొక్క దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉన్నది. ఆ పాలన అంతం కావాలంటే నాలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. నేను ఖచ్చితంగా నాకు ఇవ్వమని చెప్పండి. రైట్ అన్న, ఇది ఓకే. లాస్ట్ ఒకటి ఫైనల్, ఈ అమృత ప్రాణ ఇష్యూ మీరు విన్నారన్న? విన్నాను. మొన్న మారుతిరావు ఆయన చనిపోయాడు అనుకోండి, మిగిలిన సుభాష్ శర్మ వాళ్ళు వీళ్ళందరికీ ఒకతను ఉరిశిక్ష, మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని చూస్తే మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? మీరు గతంలో కూడా దీని మీద అంటే వాస్తవానికి అంటే ఇది ఎట్లా అమృతం అంటే అమృత పేరు అమృతం సమాజానికి విషం ఇయ్యటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అమృత ఎట్లా అంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నది, ఏజ్కు తక్కువ ఉన్న ఏజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నది. ఒక సిస్టమేటిక్ గుండల్ ఉండలేదు, ఉండకుండా తండ్రిని చంపింది. ఈమె వల్ల భర్తను చంపించింది అన్నట్టు లెక్క. ఈమె వల్లనే భర్త చనిపోవడం జరిగింది. అంటే మరి లవ్ చేసి రెచ్చగొడితే తండ్రి భర్తను చంపిండు. మరి రెచ్చగొట్టడం అంటే ఇది రెచ్చగొట్టడం కాకపోతే ఏంది? ఇంతమందికి ఉరిశిక్ష చేసి నువ్వు ఆల్రెడీ ఆయన పేరు తీసేయడం ఎందుకు నాకు అర్థం కాదు. ఆమె అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండేటటువంటి ఒక అమృత గింత డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తుందా? అంటే ఎటువైపు అంటే ఇప్పుడు చాలామంది ఆంధ్రలో కూడా ఉన్నారు, ఒక 2-3. అంటే సమాజాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారు?
సమాజానికి ఈ ఆడపిల్లలకు లవ్ చేసి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకు ఎలాంటి శిష్టాన్ని నేర్పుతున్నారు, ఎలాంటి బుద్ధిని నేర్పుతున్నారు? అంటే నువ్వు లవ్ చేయు, పెళ్లి చేసుకో, వాళ్ళ తండ్రి చంపేస్తాడు, చంపేసిన తర్వాత వీడు చస్తాడు, మళ్ళీ వాళ్ళ తండ్రి చచ్చిపోవాలా, వీళ్ళందరూ జైలుకోవాలా, ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడి నువ్వు గింత స్కట్లు వేస్తారా ఎవరన్నా? అది దారుణమైన పరిస్థితి. కెమెరాలో బంధించి వీడియో రూపంలో మళ్ళా అది తప్పు కదా. అది అంటే ఎటువైపు తీసుకుపోతున్నావు? నువ్వు నిక్కచ్చిగా ఉంటే నిజమైనటువంటి ప్రేమికురాలు అయితే ఆయన కోసం త్యాగం చేయి, ఆయన కోసం అది చేయి, లేదా సీక్రెట్గా ఇంకొకరిని చేసుకో పెళ్ళి. నేను కాదనం. ఈ కెమెరాల ముందు నువ్వు డాన్సులు చేసుకుంటా, ఆటలు ఆడుకుంటా, ఈ ఎక్స్పోజింగ్ చేసుకుంటా, ఎందుకు అసలు ఎటువైపు? అంటే నువ్వు ఏం నేర్పుతున్నట్లు? నా లెక్క మీరు లవ్ చేయల్రి, మీ తండ్రిని చంపుకోనరి, నీ మొగన్ని చంపుకోనరి, ఇంకా 10 మందికి జైలు శిక్ష ఎవరికి అవుతుందో అర్థం కాదు. వాడు మొత్తం ఆగమాగం కదా. వాళ్ళ బాబాయ్ కూడా వాడు యావజ్జీవ కారాగార శిక్ష, ఒకడికి ఉరి శిక్ష, మిగతా వాళ్ళంతా యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఇంతమంది కుటుంబాలని ఆగం చేసి పొట్టి డాన్సులు వేసుకుంటా. నాకు నిన్న వీడియోలు వచ్చినాయి కొన్ని, చూస్తుంటే నాకు బాధ. సోషల్ మీడియా వైరల్ అవుతున్నావు ఎందుకు? అది కదా ఆమె అనవసరంగా అట్లా బ్లేమ్ చేస్తుర్రు. పాపం భర్త లేడు, ఆమెకు భర్త లేడు, వాళ్ళ కొడుకు అంటే మార్ఫింగ్ అవన్నీ కూడా, కొడుకు తండ్రి లేడు మార్ఫింగ్ అవి పొట్టి డ్రెస్సులు, ఆమె డాన్సులు చేసుడు. ఆమెకు సినిమా అనేది షోక్ ఉన్నది, సినిమా ఇండస్ట్రీకి యాక్టింగ్ చేయాలనేటటువంటి షోక్తో అవన్నీ చేస్తున్నది, మోడలింగ్స్ అవన్నీ చేస్తున్నది. చాలా తప్పమ్మా. నిజంగా నువ్వు చిత్తశుద్ధితో 10 మందికి ఆదర్శం కావాలంటే ఆదర్శప్రాయంగా సమాజం ఎట్లా ఉంటుంది అనే దాని మీద నువ్వు పోవాలి. కానీ 10 మందికి నష్టం చేసి నువ్వు కూడా 10 మందికి మీకు నేను గిట్లా చేస్తున్నా మీరు కూడా చేయండి అనే ఆ ఆలోచన మాత్రం తీసుకురావద్దు. అసలు అలాంటి వీడియోలే రావద్దు. అలాంటి వీడియోలు సభ్య సమాజానికి మీరు చూసిరో లేదో, ఈవెన్ ప్రణయ్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కూడా నాటుకోడి, తలకాయ కూర, బోటి ఇవి వండుకున్నవి కూడా వీడియోలు తీసి ఛానళ్ళలో పెట్టడం. ఎవరు పెట్టారు? వాళ్ళే పెట్టారు. అది ఎట్లా చూస్తారు మరి మీరు? అంటే ఇప్పుడు కొడుకు చనిపోయింది అన్న అంటే నేను వాళ్ళని ఏదో బ్లేమ్ చేయాలని అనట్లేదు. చాలా పుట్టేడు దుఃఖం ఉంటుంది కదా, ఏదైనా వండుకోవచ్చు, తింటారు. ఏదైనా అమృత వాళ్ళ నాన్న వాళ్ళు ప్రణయ్ వాళ్ళంటే ఇక మరి ఇప్పుడు కలిపి ఒక వీడియోలో అంటే వీళ్ళు కొంతకాలం అంతా కలిసి ఉన్నారు కదా, ప్రణయ్ వాళ్ళ అమృత కానీ ప్రణయ్ వాళ్ళ కలిసి ఉన్నారు వీళ్ళంతా. అవును. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రణయ్ వాళ్ళు కూడా డబ్బున్నోళ్ళేనట. అవును. తర్వాత అమృత వాళ్ళు కూడా డబ్బున్నోళ్ళే. అవును. ఒకవేళ వంట చేసుకుంటారు, తింటారు, అది అంతా వెరీ కామన్. అవును. కానీ అవి వీళ్ళ హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ అక్కడ పక్కకు ప్రణయ్ ఫోటో పెట్టుకొని నాటుకోడిలో ఇంత కారం మంచి మసాలా వేయాలి, ఇంత కట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా అవుట్ సైడ్ విడుదల చేయడం కరెక్ట్ అంటారు ఆ వీడియోలో. అసలు చాలా తప్పు. వాళ్ళకు కూడా చిప్పు దొబ్బినట్లున్నది. వాస్తవానికి వాళ్ళకు కూడా మెంటల్గా మా నాన్న చచ్చిపోయినాను, మా నాన్న ఫోటో పెట్టుకొని నేను ఇట్లా చేసుకుంటూ మేము తింటున్నాం ఫ్రెండ్స్ అని చేస్తే చాలా తప్పు. ఎందుకంటే సమాజానికి తప్పుతో పట్టించేటటువంటి మార్గము ఇది. చాలా పొరపాటు. చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, ఓ టెంట్ వేసి ఇప్పుడు మిరియాల కూడా వాళ్ళు 10 మందికి పెట్టు, సూర్యాపేటకి వెళ్ళి వాళ్ళ కొడుకు పేరు మీద భోజనం చేయొచ్చు. ఆ భోజనం వడ్డిచ్చేది పెట్టినా నష్టం లేదు. వాళ్ళే వండుకొని వాళ్ళే తినడాన్ని పెట్టుకోవడం అనేది ఎట్లా చాలా పొరపాటు. రెండోది, ఇప్పుడు అలా కొడుకుకు అన్యాయం జరిగింది, లేదంటే ఒక సంఘటన జరిగింది, వాళ్ళు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తాలూకు ఇవన్నీ జరిగినాయి కూడా కావచ్చు. అవును. ఇదంతా వెళ్ళాలి, సూర్యాపేటకి వెళ్ళి చెప్పొచ్చు, నల్గొండకు వచ్చి చెప్పొచ్చు, నిజామాబాద్కి వచ్చి చెప్పొచ్చు. చిన్న వయసులో ఇట్లా వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల పలానా వ్యక్తి ఇట్లా చేసిండు, మీరు తల్లిదండ్రులను కాదని, ఒకవేళ ఎస్పెషల్గా ఆడపిల్లలు మీ తల్లిదండ్రులను ఒప్పించుకున్న తర్వాతనే మీరు వచ్చి పెళ్లి చేసుకోండి, ప్రేమించండి. ఏదైనా మీరు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే కూడా మీరు వెళ్ళి మొదటగా మీ అమ్మకో నాన్నకో చెప్పండి, మా పలానా క్లాస్మేట్ ఉన్నాడు, లేదంటే మా సీనియర్ ఉన్నాడు, మా ఒక పెద్ద తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన మంచి పని చేస్తుంటాడు, ఆయనతో నా జీవితం బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ చెప్తే వీళ్ళు వెళ్ళి కొంత ఎంక్వైరీ చేసి అది పెళ్లి చేయడం ఎట్లా ఉంటుంది. అవును. అన్నీ వీళ్ళంతటి వీళ్ళే ఫిక్స్ చేసుకొని అన్నీ చేసుకొని కనీసం వాళ్ళు అద్దంటే కూడా ఎందుకు అద్దంటారు అని వెయిట్ చేయకుండా అట్లీస్ట్ ఒక 23, 24, 25 ఇయర్స్ వచ్చేదాకన్నా ఒక 4-5 ఏళ్ళన్నా తల్లిదండ్రులను కనీసం అడగాలి కదా. ఇప్పుడు వాళ్ళు పెంచకుండా
అసలు వీళ్ళు అంత దాకా రాకపోవు కదా. అంతటి అందం వచ్చినా, అంతటి ఆరోగ్యం వచ్చినా, అంత ఐశ్వర్యం వచ్చినా బికాస్ ఆఫ్ వాళ్ళ తల్లిదండ్రుల త్యాగమే కదా. ఎస్, అంటే జీవితంలో గ్రాటిట్యూడ్ అన్న ఎవరన్నా ఒక 50,000 లక్ష రూపాయలు హెల్ప్ చేస్తేనే గుర్తుపెట్టుకుంటాం. ఎస్, అట్లాంటిది జన్మనిచ్చి అన్నం పెట్టి తర్వాత బట్టలు కొనిచ్చి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చిన వాళ్ళకు ఒక రకంగా అది వెన్నుపోటు పొడిచినట్టే కదన్న. సరే వాళ్ళు చంపడం మారితరావు తప్పు, కానీ ఇది చేయడం కూడా అంటే వాళ్ళ ముందే మళ్ళా సోషల్ మీడియాలో వాళ్ళు హగ్ చేసుకునే వీడియోలు, చేతులు పట్టుకునే వీడియోలు, నడుమును పట్టుకునే వీడియోలు, ముద్దులు పెట్టుకునే వీడియోలు ఇవన్నీ తీసుకుపోయి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, వాళ్ళ నాన్నకి పంపడం, ఇదంతా అవమానపరచడం. అదంతా అదే అట్లా అవమానపరచడము. నేను ఇట్లా చేస్తున్నా చూడు అని అవమానపరచడం. మానసికంగా మారుతిరావును చంపడానికి అవన్నీ కూడా వీడియోలు చేసి పెట్టిండ్రు. వాళ్ళు పెట్టి సమాజానికి ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనకు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి అమృత ప్రణయ్ అనేటటువంటిది అమృత వర్షిణిలాగా తయారు చేసుకోవడం అనేటటువంటి తీసేయడం కూడా ఒక పెద్ద మైనస్. అది పెట్టుకోకుండా అయిపోతుండే, ఎవడు పెట్టుకోమన్నాడు. అయితే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. నేను అది అందరికి తెలవాలని చెప్తున్నాను. ఎవరిని కించపరచడం కాదు, కానీ భర్త ఇడిసబెట్టినటువంటి భార్య అంటే భర్త ఇడిసబెట్టినటువంటి ఆడది కానీ స్త్రీ సైకో ఉంటుంది. సైకో అవుతుంది ఆటోమేటిక్గా. ఎక్కువ శాతం ఉండొచ్చు కానీ అందరు లేదు, చాలా ఎక్కువ శాతం అవుతారు. రేపటి నుంచి మనం పెద్ద ట్రోల్ ఏం లేదు, ట్రోల్ లేదు, కరెక్ట్. అది అంటే ఏ కారణం చేత నిడిచిపెట్టొచ్చు. మరి భర్త కూడా చెట్టు, నేను అన్ని క్లారిటీ ఇస్తాను. నేను భర్త వదిలిపెట్టిన భార్య సైకో, భార్య వదిలిపెట్టిన భర్త సైకో. వీళ్ళు సైకోలు ఉంటారు. చనిపోతే ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు భర్త చనిపోతే ఏం కాదు, ఈమెకు భర్త చనిపోతే సైకో అయింది. అమృత సైకోలాగా ప్రవర్తిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ కదా సైకో లెక్కలే కదా. బుట్టి అది చేయడము అంటే సమాజానికి ఏమి చేయడం. ఒక్కసారి షాక్ అయిపోయినా. మరి ఆ పేరు మార్చుకోవడము, ఆ వీడియోలు పెట్టడము, ఆ తినేది పెట్టడము. తినేది నువ్వు నేను తినమా. కొన్ని రొమాంటిక్ సాంగ్లకు డాన్సులు చేయడం, రొమాంటిక్ సాంగ్లు మళ్ళా అది పెడతా ఉన్నారు. అనేది ఏంటంటన్నా కెమెరా ముందు కాకుండా బయట ఎన్ని ఏం చేసుకోను. ఎందుకంటే నువ్వు పాపులర్ ఈ కేసులో పాపులర్ కేసు, ఇది పాపులర్ కేసు, మామూలు కేసు కాదు అది, ఆషామాషి కేసు. మరి మళ్ళా ఎంతమంది 7-8 మంది కుటుంబాలు నాశనమైన కేసు ఇది. 100 మందితో ముడిపడి ఉంది. ఇప్పుడు 100 మంది మామూలు కాదు. వాళ్ళు ఎట్లా అసలు మొత్తం తను ఒక చిన్న వ్యక్తి మొత్తం టోటల్గా అన్ని కుటుంబాలని నాశనం చేసి మళ్ళీ సమాజానికి వేరే తప్పుడు మార్గాన్ని అంటే మీరు ఇట్లా చెయ్యండ్రి, 100 కుటుంబాలు నాశనం చేయండి, మళ్ళీ ఇట్లా డాన్సులు చేయండి, పొట్టి డ్రెస్సులు వేసుకోండి, మేకప్లు వేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఏంది అది సంస్కృతి? పోనీ మొదటి నుంచి నువ్వు డాన్సర్వా? మొదటి నుంచి నువ్వు యాక్టర్వా? కాదు కదా. మరి అదే యాక్టర్ అయిపోతుండే కదా. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమాజము, ఈ సమాజానికి ఏం నేర్పదలుచుకున్నారు, సమాజాన్ని ఏం తప్పుదోవ. ఆంధ్రాలో ఒక 2 ఉన్నారు. ఆమెనేమో పెళ్ళాన్ని వదిలేసింది, ఈయనేమో మొగన్ని వదిలేసింది. ఆ మాధురి ఏదో శ్రీనివాస్ మాధురి ఇద్దరు దువ్వెంతో దువ్వుతున్నది. వాళ్ళు ఎంత దారుణం. అది సమాజానికి ఏం నేర్పుతున్నట్లు చెప్పండి. అది మీరు అన్నట్టు వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి కానీ కెమెరా ముందుకు వస్తారు, కెమెరా ముందుకు వచ్చి ప్రజల లోపల పెడుతున్నారు. ప్రజలను ఎటువైపు తీసుకుపోతున్నారు? ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు వాళ్ళను అలాంటి వాళ్ళని చెప్పులతో కొట్టాలా? మనం ఎందుకంటే కొట్టాలా, ప్రజలు కొట్టాలా. మరి ఏంటంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇయ్యాల రోజు ఆ వీడియోలు వైరల్ అవుతుంటే సమాజం నేర్చుకుంటది కదా, ప్రతి ఇంట్లో నష్టం జరుగుతుంది కదా. సోషల్ మీడియాలో కూడా ఫుల్ వీడియోలు అంటే బెట్టింగ్ యాప్స్ చాలా, అసలు దాని మీద మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తాడా? కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదా? జీవో తెస్తలే. మరి క్రెడిట్ లోన్లు అసలు అడగకండి వాళ్ళకి. మనకు ఫోన్లు చేసి 10 సార్లు 20 సార్లు మరి సార్ మీ మీద లోన్ అప్రూవల్ అయింది, లోన్ తీసుకోండి, క్రెడిట్ కార్డు తీసుకోండి. లోన్లు ఎందుకు, క్రెడిట్ కార్డులు ఎందుకు? మళ్ళీ ఇచ్చిన తర్వాత కట్టకపోతే సిబిల్ స్కోర్ పోవడం ఏంది, కేసులు పెట్టడం ఏంది, ఇంటి మీద పోయి టార్చర్ చేయడం ఏంది? కనీసం గిఫ్ట్ కూడా కంట్రోల్ పట్టించుకోలేరు. అందుకే నేను అంటున్నా, నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను ఇవన్నీ కంట్రోల్ చేసేస్తా, ఎక్కడికని పక్కా చేస్తా. ఇంకొకటి వీళ్ళతో చేత కావట్లేదు, వీళ్ళు దోపిడీదారులు. అదే అయితే అమృత విషయంలో ఇంకొకటే వస్తుంది.
తండ్రి అవసరం లేదు, తల్లి అవసరం లేనప్పుడు మరి మారుతిరావు సంపాదించిన ఆస్తి ఎందుకు నువ్వు వాడుకుంటున్నావు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్, ఆమె వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక విల్లాలలో అక్కడిక్కడ ఉంటారని తెలిసింది. ఆమె అయితే స్వతహాగా అన్ని కోట్లు సంపాదించడం అయితే అసాధ్యం. ఎక్కడ సంపాదిస్తుంది? అసలు మనమే కిందికెళ్ళి మీదికెళ్ళి కారుతుంది మన ఇంపాసిబుల్. అయితే ఆమె సంపాదించింది పెద్దగా ఏముండదు, యూట్యూబ్లో వచ్చే డబ్బులు పెద్దగా ఏముండదు. ఇప్పుడు మరి ఆ మారుతిరావు సంపాదించిన ఆస్తులు కావాలి కానీ మారుతిరావు అవసరం లేదు ఒకటి. ఇంకోటి వాళ్ళ అమ్మ అమృత వాళ్ళ అమ్మను కూడా అసలు వాళ్ళ భర్త సూసైడ్ చేసుకున్నాక అసలు ఎట్లా తీసుకొచ్చి అంటే ఒక రకంగా సంఘటనతోనే వాళ్ళ భర్త చచ్చిపోయాడు కదా. అవును, సరే ప్రణయ్ని చంపించిండు, ఆయన చచ్చిపోయాడు. ఈవెన్ అక్కడ అమృత కూడా వినలే కదా. ఇప్పుడు ఆమెకు చాలాసార్లు సర్ది చెప్పిర్రు అనేది మనము విన్నమాట. అంటే అద్దమ్మా ఇవన్నీ మనకు వద్దు, చిన్న ఏజ్, నీ వయసు చిన్నది, మనకు ఇంకా చాలా టైం ఉంది, నీకు నచ్చినోని చేస్తాం, ఇప్పుడు వద్దని వీళ్ళు నచ్చ చెప్పిందని విన్నాము. తర్వాత ఒక ₹1,00,00,000 1,50,00,000 ఆ ప్రణయ్ కూడా ఆఫర్ చేసిర్రు, మా జోలికి పిల్ల చిన్న ఏజ్, నువ్వు కొంచెం బీటెక్ నీది, ఈమెది మొన్న ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈవెన్ హైలైట్ అయిందంటే వీళ్ళు 9th క్లాస్, ఈమెకు 9th ఉన్నప్పుడే 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా అతను అప్పుడు బీటెక్ ఉండొచ్చు మేబీ. అప్పుడు కూడా లవ్ చేసుకున్నారు. ఇక 18 ఏళ్ళు అయితే ఎప్పుడైతే నిండినాయో, అంటే ఈమె టీనేజ్లో ఉన్నప్పుడే లవ్ చేసింది, మైనర్గా ఉన్నప్పుడే లవ్ చేసింది, దానికోసం వెయిటింగ్ చేసింది. వీళ్ళు మైనర్గా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఇట్లా లవ్లు చేయొద్దు, చదువుకో మంచి. కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి చాలా డిస్కషన్ జరిగినట్టు, తర్వాత కొంత ఇక కొట్టుకుంటారు కదా, కొట్టవచ్చు, తిట్టవచ్చు, నువ్వు పోవద్దు అనొచ్చు, ఫోన్లో మాట్లాడవద్దు అనొచ్చు, చాటింగ్ చేయొద్దు అనొచ్చు, నీ వయసు చిన్నది, నువ్వు ఇప్పుడే పోతే కష్టాలు అనుభవిస్తావు అని ఏదో చెప్పుంటారు. కానీ వీళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకొని ఈ 18వ సంవత్సరం రేపే నిండుతుంది అన్నప్పుడే వెళ్ళిపోయి చేసుకోవడం అంటే అది కూడా ఒక రకంగా వీళ్ళకి కూడా కొంచెం మిస్టేక్ ఉన్నట్టు. అసలు ఈ అమ్మాయిది చాలా మిస్టేక్ ఉన్నది. ఏంటంటే అమ్మాయి కదా, అరే అంత దారుణంగా హత్య చేసిండు, భర్తను హత్య చేసిండు అనేటువంటి ఒక సింపతి ప్రజల లోపల వచ్చింది, కానీ మహిళల లోపల, ముఖ్యంగా మహిళా మనుల లోపల వచ్చింది. కానీ నిజంగా ఆలోచిస్తే ఈ అమ్మాయి చేసినటువంటిది మొదటి నుంచి మిస్టేకే. చిన్న వయసులో లవ్ చేయడం మిస్టేకే. అంటే దీన్ని ఏమంటారు చెప్పు, దొడ్డు భాష అయినా మళ్ళీ రియలైజ్ అయ్యి తల్లిదండ్రుల మాట విన్న ఎంతో మంది ఉన్నారు. సరే తల్లిదండ్రుల మాట వినకపోని, కానీ నువ్వు మొదటి నుంచి నువ్వు చిన్న వయసులో లవ్ చేయడము మిస్టేకు, 18 ఏళ్ళు నిండగానే ఒకరోజు ముందే పోయి పెళ్లి చేసుకోవడము మిస్టేకు, తర్వాత వాళ్ళ మాటలు వినకపోవడము మిస్టేకు. పోనీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది ఉసురు పోసుకొని, ఇంతమంది పెళ్లి తర్వాత రిసెప్షన్ కదా, మరి రిసెప్షన్ మిరియాల కూడా టౌన్ అంతా పిలిచి ఆ వీడియోలు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయడం ఏముంది, అది ఎందుకు చెప్పిన అట్లా చేయొచ్చు. అంటే అట్లా చేయొచ్చా? ఆల్రెడీ అంటే తప్పుదో పట్టించినట్టు కదా జనాలు. మెంటాలిటీ మీకు తెలుసు. మరి ఆయన మెంటాలిటీ ఏమన్నా ఉండని మాస్టరు, మెంటాలిటీ ఏమన్నా ఉండని, కానీ సమాజానికి నువ్వేం చెప్తున్నావు, ప్రజలకి ఏం చెప్తున్నావు, అంటే యూత్ పిల్లలకి ఏం చెప్తున్నావు? నువ్వు 8 ఏళ్ళకే 7 ఏళ్ళకే లవ్ చేయమని చెప్తున్నావా? అయినా కానీ ఆపొద్దు తల్లిదండ్రులు. మరి ఏం చెప్తున్నావు? అయితే కొన్ని సినిమాలు కూడా నువ్వు 7-8 ఏళ్ళకి గుర్తొచ్చినాయి అన్న. ఎవడు తూనీగా అప్పట్లో పాట ఉండే, అదే మన ఈయన మన ఉదయ్ కిరణ్ హీరో. 7-8 ఏళ్ళలో లవ్ చేసుకున్నాడు, చూపెట్టుడు కరెక్ట్ అన్నది. అది యాక్చువల్లీ సినిమా పిల్లలు. ఇంకొకటి జీ తెలుగులో ఒకటి వస్తుంది, ఓంకార సంథింగ్, వాళ్ళకైతే చిన్న అసలు స్టార్ట్ చేయించి వాళ్ళతో పాటలు డాన్స్ చేపించడం, అది ఎట్లా ఇవన్నీ ఎట్లా చూస్తాం మరి? మొత్తం ఘోరం. చిన్న పిల్లలు 5వ తరగతి అప్పుడే లవ్ చేసుకున్నట్టు, ఇష్టపడ్డట్టు, ఆ టైంలో అది ఉంటుందా అన్న? అసలు సోషల్ మీడియా అట్లనే ఉన్నది, సోషల్ మీడియా పోటు టీవీ ఛానల్ అట్లనే ఉన్నాయి, రియాలిటీ షోలు అట్లనే ఉన్నాయి. రియాలిటీ షోలు తీసినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి, టోటల్ గా లవ్లు ఎక్కువైపోయినాయి. ఎవరు ఇంటలేరు అసలు. అర్జున్ రెడ్డి సినిమా అంత వల్గర్ గా ఇట్లా బూతులు మాట్లాడుతుంటాడు, ఒక ఆమెను రేప్ చేయడానికి పోతుంటాడు, ఆ కత్తి తీసుకొని ప్యాంట్ కట్ చేయడానికి పోతుంటాడు అర్జున్ రెడ్డి సినిమాలో. వాడిని తీసుకుపోయి సజ్జనర్ అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ గా డిక్లేర్ చేసి నువ్వు సమాజానికి, యువతకు మెసేజ్ ఏమిచ్చిండు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా, వైన్స్ కు వ్యతిరేకంగా. అసలు అట్లాంటి సినిమాలు తీసి సగం మంది చెడిపోతుంటే, నిన్న హోలీ కదా, హోలీ సందర్భంగా ఐస్ క్రీములల్లా డ్రగ్స్ తోని ఐస్ క్రీమ్ తయారు చేసారు. అది తినంగానే మొత్తం వచ్చేసి డాన్సులు చేయాలి, పట్టుబట్టినరు.
అంటే ఎటువైపు పోతున్నది సమాజం, ఎటువైపు తీసుకుపోతున్నారు? పోలీసు వాళ్ళు కూడా వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్, సినిమా హీరోలు బ్రాండ్ అంబాసిడర్ లేదన్నా. మరి వాడే అంత డ్రైవర్ల మీద బ్రాల మీద డాన్సులు చేస్తున్నారు. 60 ఏళ్ళోడు 70 ఏళ్ళోడు 15 ఏళ్ళ అమ్మాయితోని 16 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయితోని హీరోయిన్ గా పెట్టి చేస్తారు. అవును, పాపులర్ ఉన్నారు. అవును, ఇంత దారుణంగా చేసుకోని మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు ఎట్లయితారు అంటున్నాను. ఇవన్నీ పట్టించుకోడు రేవంత్ రెడ్డి. ఈ పొద్దుస్తమానం మీ పైసలన్నీ గట్టలు తీసుకొచ్చి మీ ముంగట పెడతా, అవి మీరే వంచుండ్రి. ఏంది అది చిల్లర వ్యవహారం? ఇవన్నీ డబ్బులు అవసరమా? దేని అవసరం చెప్పు. నువ్వు సింపుల్గా కూర్చొని ప్రతిదాని మీద రివ్యూ చేసి ఆ రివ్యూను నువ్వు అరికట్టుకుంటారా? అసెంబ్లీలో మాట్లాడు, గవిట్ల కోసం మాట్లాడు. ఇప్పుడు ఫ్రీ బస్ తీసేస్తే ఆటో డ్రైవర్లు ధర్నా అయిపోతుంది కదా. అవును, మరి సింపుల్ లాజిక్. మరి ఒక సమస్య పరిష్కారం అయింది. అవును, నువ్వు బెల్ట్ షాపులు అన్ని బంద్ చేసినావు అనుకో, ప్రజల ఆరోగ్యాలు బాగైతే. ఇంకొకటి బెల్ట్ షాపులు అన్నావు కదా, మద్యము ఏర్లు అయిపోతుందా? కాదు, ఇక్కడ 1400 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇప్పుడు మనకి ఇప్పుడు 1 yearలో. ఎందుకు జరిగిందంటే వీళ్ళు మొన్న బీర్లను రద్దు చేసి, అంటే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం టోటల్గా తరలి వస్తున్నదట. మన ఆమ్దాన్ అంతా అక్కడ పోతున్నది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్. బీర్లకు ఇక్కడ ఆల్రెడీ కొరత ఉన్నది. వీళ్ళు ఆల్రెడీ రద్దు చేసిరు మొన్న. రద్దు చేస్తే కింగ్ ఫిషర్ ఏదో ఉన్నది కదా, అదేదో అది దాన్ని ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ ఇచ్చిండు కదా దానికి పర్మిషన్, దాన్ని మొత్తం రద్దు చేసి ఇంకొకటికి ఇవ్వాలనే కాన్సెప్ట్తో కొంచెం గేమ్ నడిచింది. బిర్యానీ అని ఒక మంది వచ్చింది, వేరే తీసుకొద్దామని, వేరే బిర్యానీ ఏదో తీసుకొద్దామని ప్లాన్ చేశారు. అది సాధ్యం కాలే. మళ్ళీ వాళ్ళు రీయాక్టివేషన్ చేశారు. వాళ్ళు రీయాక్టివేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రొడక్ట్ తీసుకురావాలంటే సరిపోవాలి కదా. సరిపోక ఇప్పుడు మొత్తం ఆంధ్ర నుంచి మొత్తం టోటల్గా సప్లై అవుతున్నదట మద్యం కంప్లీట్గా. గీర్లంతా అక్కడ నుంచి సప్లై అవుతుంది. మన ఆమ్దాన్ అంతా అటుపోవడం పట్ల ఇక్కడ బొక్క పడదా? నీళ్ళల్లో బొక్క పడుతున్నది, మందుల బొక్క పడుతున్నది. టోటల్గా నీకు అన్ని రంగాలలో బొక్క పెట్టుకుంటూ వచ్చి ఇవాళ నువ్వు రాజ్యం వేలుకుంటా పైసలు తీసుకొచ్చి మీ ముంగడ పెడతా, మీరే వంచుర్రి అంటే 100% నేను వంచుతా, నువ్వు నా తడికి తీసుకొచ్చేసి నాకు డబ్బులు ఇచ్చేసి. రైట్, మంచిది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఆపలేకపోతారు. ఇన్ఫ్లుయెన్సర్లట కొందరు అర్షద్ షాయ్ అని, మరి తర్వాత ఇంకా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అని, మరి తర్వాత ఇంకా సన్నీ యాదవ్ అని, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది బాగా ఇన్ఫ్లుయెన్సర్లు అయిన తర్వాత ఇక ఈ యాప్కి వెళ్ళండి, రమ్మీ ఆడండి, ఇది ఆడండి, అదండి అంటే వాడు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అప్పులు చేసి ఆడి సూసైడ్ చేసుకుంటారట. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలంతా. ఇప్పుడే చెప్తున్నా, ఈయన వీటి మీద లేదు, ఉల్టా అని చెప్పినా కదా, అసలు ధ్యాస లేదు. ఇంకో విషయం చెప్తా నేను. మొన్న మహిళా గ్రూపులకు సంబంధించింది అక్కడ కొంతమందిని తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు పాడిన వాళ్ళకు శాల్వా కప్పి సన్మానం చేసిండు. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి! వ్యతిరేకంగా పనిచేసిన వాడికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. తన కోసం కాంగ్రెస్ పార్టీ రావడానికి పనిచేసినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాడంటే ఇక అంత దుర్మార్గంగా చేస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, నేను మరీ చెప్తా ఉన్నా, 100% నాకు ఇవ్వండి ముఖ్యమంత్రి, నేను డెఫినెట్గా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా. మీరు మీ బాధ్యతలు నాకు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. విష్ణు కిషోర్ అన్న నెక్స్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతాడా? మరి రేవంత్ రెడ్డి ఛాలెంజ్కు సిద్ధమా? నీకు చేత కాకపోతే నేను చేస్తాను, ఈ రాష్ట్రాన్ని అప్పుల బాధ నుండి తప్పించి మిగులు బడ్జెట్గా చేస్తా, అద్భుతంగా పరిపాలన చేస్తా అని చెప్తున్నాడు. మరి ఇంటర్వ్యూ మాత్రం పెద్ద సంచలనమే, దుమారమే రేపేటట్టుంది. చూస్తూనే ఉండండి PMR TV ఛానల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.